అందరికీ నమస్కారం. ముఖ్యంగా కొత్తగా గవర్నమెంట్ జాబ్లో చేరిన వాళ్ళకి మన లీవ్ రూల్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం రెండు చాలా కీలకమైన లీవ్స్ గురించి మాట్లాడుకుందాం. అవే హాఫ్ పే లీవ్ మరియు కమ్యూటెడ్ లీవ్. అవును కదా, రెగ్యులర్ హాలిడేస్ కాకుండా సడన్గా లైఫ్లో ఏదైనా అనుకోనిది జరిగితే మన దగ్గరున్న ఆప్షన్స్ ఏంటి అంటే పర్సనల్ పనులకైనా సరే, హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే మనకి ఎక్స్ట్రా లీవ్స్ అవసరమవుతాయి. మరి అలాంటి టైంలో మనకు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? అవేంటో చూద్దాం రండి. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం హాఫ్ పే లీవ్ అంటే హెచ్పిఎల్ గురించి మాట్లాడుకుందాం. దీని సింపుల్గా చెప్పాలంటే మన లీవ్ సేవింగ్స్ అకౌంట్ లాంటిదన్నమాట. మనం సర్వీస్ చేస్తున్న కొద్దీ మన అకౌంట్లో ఈ లీవ్స్ జమ అవుతూనే ఉంటాయి. ఓకే, మరి ఈ హాఫ్ పే లీవ్ అంటే అసలు ఏంటి? రూల్స్ ప్రకారం చూస్తే ఇది మనం సర్వీస్లో కంప్లీట్ చేసిన ప్రతి సంవత్సరానికి మనకొచ్చే సెలవు. ఇది ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ఉండే ఒక బేసిక్ రైట్. మరి ఎన్ని రోజులు క్రెడిట్ అవుతాయంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేస్తే మన లీవ్ అకౌంట్లో సరిగ్గా 20 రోజులు 20 డేస్ హాఫ్ పే లీవ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు హెచ్పిఎల్లో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఒకటి, దీన్ని పర్సనల్ పనులకి వాడుకోవచ్చు లేదా మెడికల్ గ్రౌండ్స్లో కూడా వాడుకోవచ్చు. రెండోది, బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ హెచ్పిఎల్ని మనం ఎంతైనా జమ చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి లిమిట్ లేదు, నో క్యాపింగ్. ఇకపోతే శాలరీ విషయానికొస్తే ఈ లీవ్లో ఉన్నప్పుడు సగం బేసిక్ పే వస్తుంది. కానీ హెచ్ఆర్ఏ, సీసీఏ లాంటి అలవెన్సులు మాత్రం ఫుల్గా వస్తాయి. ఇది గమనించాలి. ఇది చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ కదా. కొన్నిసార్లు ముఖ్యంగా మెడికల్ లీవ్లో ఉన్నప్పుడు హాఫ్ శాలరీ సరిపోకపోవచ్చు. హాస్పిటల్ ఖర్చులు, ఫ్యామిలీ అవసరాలు, ఇలాంటప్పుడు ఫుల్ పే ఉంటే బాగుండనిపిస్తుంది. మరి అలాంటి సిచ్యుయేషన్లో మనకున్న సొల్యూషన్ ఏంటి? అక్కడే మనకు హీరోలా ఎంటర్ అవుతుంది కమ్యూటెడ్ లీవ్. పేరు కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ ఇది చాలా పవర్ఫుల్ ఆప్షన్. స్పెసిఫిక్గా మెడికల్ రీజన్స్తో లీవ్లో ఉండి ఫుల్ పే అవసరమైన వాళ్ల కోసమే దీన్ని డిజైన్ చేశారు. అయితే ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. కమ్యూటెడ్ లీవ్ అనేది మనం కొత్తగా సంపాదించుకునే లీవ్ కాదు. ఇది బేసిక్గా మన దగ్గరున్న హాఫ్ పే లీవ్నే ఫుల్ పే లీవ్గా మార్చుకోవడం, ఒక కన్వర్జన్ ప్రాసెస్ అనమాట. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే హాఫ్ పే లీవ్ తీసుకుంటే హాఫ్ పే వస్తుంది, ఏ రీజన్కైనా వాడుకోవచ్చు. అదే కమ్యూటెడ్ లీవ్ తీసుకుంటే ఫుల్ పే వస్తుంది, కానీ కేవలం మెడికల్ గ్రౌండ్స్లో మాత్రమే వాడుకోవాలి. అదన్నమాట మేజర్ డిఫరెన్స్. అయితే ఈ ఫుల్ పే పొందాలంటే ఒక చిన్న కండిషన్ ఉంది. దాన్ని 2-for-1 కన్వర్జన్ అని పిలుస్తారు. అదేంటి? దాని మీనింగ్ ఏంటి? అది ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. స్టెప్ 1, మన హెచ్పిఎల్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉండాలి. అది లేకుండా ఇది సాధ్యం కాదు. స్టెప్ 2, ఒక వ్యాలిడ్ మెడికల్ సర్టిఫికెట్తో కమ్యూటెడ్ లీవ్కి అప్లై చేసుకోవాలి. ఇక ఫైనల్ స్టెప్ 3, లీవ్ శాంక్షన్ అయ్యాక మనం తీసుకున్న ప్రతి ఒక్క రోజు కమ్యూటెడ్ లీవ్కి గాను మన హెచ్పిఎల్ అకౌంట్ నుంచి 2 రోజులు మైనస్ అవుతాయి, అంటే డబుల్ డెబిట్ అవుతాయన్నమాట. ఓకే, ఈ లీవ్కి అప్లై చేసే ముందు దీనికి సంబంధించిన కొన్ని కీ రూల్స్ అంటే ఫైన్ ప్రింట్ గురించి తెలుసుకోవడం చాలా అవసరం. అవేంటో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మన మొత్తం సర్వీస్లో అంటే రిటైర్ అయ్యేంతవరకు మనం కేవలం 240 రోజులు మాత్రమే కమ్యూటెడ్ లీవ్ వాడుకోగలం. ఇది ఒక లైఫ్ టైం లిమిట్ అన్నమాట. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు మాత్రమే వాడుకోవాలి. ఇది చూడండి, ఇది రూల్ బుక్లో ఉన్న పాయింట్. లీవ్ శాంక్షన్ చేసేటప్పుడు ఉద్యోగి నుంచి ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి. అండర్టేకింగ్ అంటే ఒక హామీపత్రం లాంటిది. ఇది ఈ ప్రాసెస్లో చాలా ముఖ్యమైన స్టెప్. మరసలా ఆ అండర్టేకింగ్లో ఏముంటుంది? ఆ అండర్టేకింగ్ మీనింగ్ ఏంటంటే, ఒకవేళ ఎవరైనా కమ్యూటెడ్ లీవ్ తీసుకున్న వెంటనే జాబ్కి రిజైన్ చేసినా లేదా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నా అప్పుడు వాళ్ళు తీసుకున్న ఎక్స్ట్రా శాలరీని తిరిగి కట్టాల్సుంటుంది. అంటే ఫుల్ శాలరీకి హాఫ్ శాలరీకి మధ్య ఉన్న డిఫరెన్స్ అమౌంట్ను గవర్నమెంట్కి రీఫండ్ చేయాలన్నమాట. సరే, ఇప్పుడుదాకా మనం డిస్కస్ చేసిందంతా ఒక్కసారి క్విక్గా ఈ టేబుల్లో చూద్దాం. పక్కపక్కనే ఉండటం వల్ల హెచ్పిఎల్కి కమ్యూటెడ్ లీవ్కి మధ్య ఉన్న తేడాలు మనకు చాలా ఈజీగా గుర్తుండిపోతాయి. ఇదొక మంచి సమ్మరీ అనమాట.
సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలిసాక మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే మన హెచ్బిఎల్ బ్యాలెన్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. మన పర్సనల్ అవసరాలకి అలాగే అనుకోకుండా వచ్చే హెల్త్ ఎమర్జెన్సీలకి రెండింటికి బ్యాలెన్స్డ్గా మన లీవ్స్ని ఎలా వాడుకోవాలి. ఎందుకంటే ఇది కూడా మన కెరియర్ ప్లానింగ్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించండి.